అంత లోపలికి వద్దు. సంస్కృతం ఎందుకు మరుగున పడిందో అదొక పెద్ద చరిత్ర. ఒకప్పుడు సంస్కృతం మనకి టీచింగ్ సబ్జెక్ట్ అది, మరి ఇప్పుడు ఎందుకు తీసేశారు అంటే అదే చరిత్ర అంటే చెప్పే సమయం కాదు. సంస్కృతంలో ఓం అంటే తెలుగులో దేవుడు, సంస్కృతంలో ఓం అంటే తెలుగులో ఓం నమో నారాయణాయ అంటే దేవా నువ్వు నీళ్ల మీద నివసిస్తున్నావు, లేక నీళ్ల మీద నివసించుచున్న దేవుడా నీకు నమస్కారం అంటే సంస్కృతంలో ఓం నమో నారాయణాయ అంటే దేవా నువ్వు నీళ్ల మీద ఉన్నావు అని అర్థం. అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఆది కాండంలో చూపించాడు. దేవుడు ఎక్కడున్నాడు అంటే జలముల మీద ఆత్మస్వరూపి అయి ఆసీనుడై ఉన్నాడు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేటప్పటికి ఆయన కొండల మీదకి వచ్చాడు. యెహోవా ఉత్తర దిక్కునున్న సభాపర్వతము పైన మేఘమండలమునకు పైగా ఆయన సింహాసనమును అని వ్రాయబడింది. జలముల మీద ఉన్న దేవుడు సృష్టి చేసిన తరువాత ఆయన నివాసాన్ని కొండల మీదకి తెచ్చాడు. ఎక్కడ? ఉత్తర దిక్కునున్న సభాపర్వతం, ఆ తర్వాత హోరేబు పర్వతం, అదే సీనాయి పర్వతం, తాబోరు పర్వతం, యెరూషలేము పర్వతం, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క పరిశుద్ధ స్థలాలన్నీ కూడా కొండల మీద నిర్మించబడ్డాయి. అందుకే మన దేశంలో కూడా దేవుళ్ళందరూ కొండల మీద ఉంటారు. కోరుకొండ పైన, తిరుపతి కొండ పైన, గుణదల కొండ పైన. ఈ ఎందుకు ఉన్నారు వీళ్ళంటే బైబిల్ చెప్పింది దేవుడు పైన ఉండాలి, మనం కింద ఉండాలి. కనుక ఎత్తైన కొండ మీద దేవుని నివాసం ఉండేది. ఆ తరువాత ఆయన బలిపీఠము, ఆయన సన్నిధి నిలిచి ఉండే బలిపీఠము, ఆయన పరిశుద్ధ స్థలము కొండల మీదే కట్టబడింది. ఇశ్రాయేలీల 12 గోత్రాలకు దేవుడు ఉత్సవ కాలాలు అంటే పండుగ దినాలు ఏర్పాటు చేశాడు. ఈ పండుగ దినం వచ్చినప్పుడు 12 గోత్రాల ఇశ్రాయేలీలందరూ కూడా ఆ కొండకు వెళ్ళి కొండ మీద ఉన్న దేవుని బలిపీఠం దగ్గర బలులు అర్పించి దేవుని ఆరాధించి తిరిగి ఇళ్లకు రావాలి. ఇది వాళ్ళ క్రమం, వాళ్ళ సాంప్రదాయం. అందుకే పండగ రోజున అందరూ కొండకి వెళ్ళేవాళ్ళు అనమాట. మనం కూడా అదే, రోజు వచ్చేవాళ్ళు మామూలే, కానీ సంక్రాంతి పండగ రోజున బయట టెంట్లు వేస్తాం. ఎందుకు? ఆ రోజున ఎప్పుడు రాని వాళ్ళందరూ ఎందుకు వచ్చేవారు అంటే వాళ్ళు పండగ కదండి, పండగ రోజున చర్చికి వెళ్ళిపోతే అట్ట అనేవాళ్ళు ఆ రోజు వస్తారు. అలాగే ఇశ్రాయేలీలు ఉత్సవ కాలమున 12 గోత్రాలు కూడా కొండకు వెళ్ళి ఆ కొండ మీద ఉన్న దేవుని బలిపీఠం దగ్గర దేవునికి బలులు అర్పించి ఆరాధించి తిరిగి వచ్చే వాడుక ఉండేది. ఈ క్రమంలో ప్రజలు కొండకు వెళ్ళే రోజులలో ఇస్సాకారీలు అనబడిన వారు, వాళ్ళు కొండకు వెళ్ళడం మాత్రమే కాదు, అనేకులను కొండకు పిలిచే వాళ్ళట జనాల్ని. అయ్యలారా, అన్నదమ్ములారా, పరదేశులారా, దేవుని ఆరాధించడానికి కొండకి రండి 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 అని జనాన్ని దేవుని దగ్గరకు పిలిచే వాళ్ళట. మరి ఇంత భక్తి చేస్తే దేవుడికి సంతోషం కలగదా? దేవుడు దీవించడా అలాంటి వాళ్ళను? ఇప్పుడు దేవుని సంఘమా, జీవము గల దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నావే, ఎప్పుడైనా నీ నోటితో ఒక్కళ్ళని పిలుచుకొచ్చావా చర్చికి? నీ జీవితంలో ఎన్ని ఆత్మలను దేవుని దగ్గరకు నడిపించావు? ఇది క్వశ్చన్ మార్క్. నువ్వు భక్తి చేస్తున్నావు, నేను కాదనడం లేదు. నువ్వు మంచివాడవు, మంచిదానవే, అది నేను కాదనడం లేదు. కానీ చాలామంది భక్తి ఒక గిరి గీసుకొని అందులో బతికేస్తూ ఉంటారు. మాకు ఒకరితో సంబంధం లేదు సార్, మా అయ్యగారు చాలా మంచోడు, మేము వెళ్తాము వస్తాము, మా పని ఏదో మాది, మాకు ఎవరితో సంబంధం? అయ్యో, దేవుడు ఇదేనా కోరుకుంటున్నాడు? ప్రియమైన దేవుని సంఘమా, నిజంగా జీవము గల దేవుని బిడ్డగా, కుమారుడుగా, కుమార్తెగా జీవిస్తున్నావు అంటే నువ్వు మందిరానికి రావడం కాదు, నీతో పాటు మరికొంతమందిని మందిరానికి పిలిచే ఈ సాహకారీల భక్తి చెయ్యి.
దేవుడు నీ గుడారాన్ని సంతోషంతో నింపుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వెప్పుడైనా కనీసం నీ రక్త సంబంధీకులనైనా పిలిచావా? నీ ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచావా? నీ వాడకట్టు వాళ్ళని పిలిచావా? ఎందుకంటే లేనిపోయిన గొడవ వాళ్ళతో మన బతికేదో మనం బతికేద్దాం అనుకుంటున్నావా? లేదు లేదు. ఎవరేమనుకున్నా ఎవరెన్నన్నా రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు మరికొన్ని ఆత్మల సంఘానికి నడిపించే భారము బాధ్యత వహించాలి. అప్పుడే పరమందున్న దేవుని ఆశీర్వాదం నీ గుడారంలోనికి దిగి వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది, విలియం బూత్ స్కాట్లాండ్ దేశానికి చెందిన ఒక దొర. దేవుడు విలియం బూత్తో మాట్లాడి, హలో విలియం బూత్, చిత్తం ప్రభువా, పేద ప్రజల మధ్యకు వెళ్ళి నీకున్న డబ్బు అక్కడ ఖర్చు పెట్టి సువార్త ప్రకటించు అన్నాడట. విలియం బూత్ భార్య పేరు క్యాథరిన్ బూత్. ఇద్దరు కలిసి తమకున్న కోట్ల ఆస్తిని మురికి వీధుల్లో ఉండే పేదల మధ్యకు తీసుకొని వెళ్ళి వాళ్ళ మధ్యలో చిన్న చర్చి, చిన్న ఇల్లు కట్టుకొని వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పే ప్రయత్నం చేస్తే ఆ మురికి వీధుల్లో ఉండే వాళ్ళు వీళ్ళ మాట వినేవాళ్ళు కాదటండి. అయ్యో యేసయ్యా, నిన్ను గురించి చెప్పి నీ మందిరంలోనికి వీళ్ళని నడిపించాలని మేము పడుతున్న ప్రయాస ఫలించడం లేదు, వీళ్ళు రావడం లేదు అని వాళ్ళు ఉసూరుమని నీరసంగా తిరిగి ఇంటికి వెళ్ళిపోలేదు. ఎలాగైనా సువార్త చెప్పి వీళ్ళను దేవుని మందిరంలోనికి నడిపించాలి అనే దృక్పథంతో విలియం బూత్ ఎలా సువార్త చేసేవాడో తెలుసా? ఆ రోజుల్లో రిస్ట్ వాచ్ ఉండేది. ఫోన్లో వచ్చాక వాచీలు పడిపోయాయి. ఆ రిస్ట్ వాచ్ ఉన్నప్పుడు టైం అడుగుతారు. హలో సార్, వాట్ ఈస్ ద టైం నౌ? టైం ఎంత అయింది అంటే ఆయన అనేవాడట కదా, ఇది నువ్వు ప్రభువుని నమ్ముకునే సమయం, ఇది నువ్వు రక్షణ పొంది ఎంత సమయం ఎంత అయింది అని అడిగితే, ఇది నువ్వు ప్రభువుని నమ్ముకునే సమయం, ఇది నువ్వు రక్షణ పొందే సమయం అని రెండు మాటలు చెప్పి, నౌ ద టైమ్ ఈస్ 10:45 PM AM ఏదైతే చెప్పాడు. నీ చేతిలో ఫోన్ ఉందిగా, ఇంచుమించు అందరి చేతిలో ఉంది. ఎవరైనా సార్ టైం ఎంత అయింది అనగానే కటికిని మనం చూసి 10:30 అంటాం, అంతే. ఏందో మరి అది అడ్డం పెట్టుకొని నువ్వు ఎప్పుడైనా ఒక మాట సువార్త చెప్పావా? టైం చెప్తాను కానీ బ్రదరు, యేసు ప్రభు నిజమైన దేవుడండి, ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన వచ్చే సమయంలో ఉన్నాం, యేసయ్యని నమ్ముకోండి, టైం అండి 10:30 అయింది అంటే నీ సొమ్మేం పోయింది? నువ్వు టైం చెప్తావు కానీ దేవుడి గురించి చెప్పవు. నువ్వు టైం చెప్తావు కానీ సువార్త చెప్పలేవు. నువ్వు టైం చెప్తావు కానీ యేసయ్యని పరిచయం చేయలేవు. సువార్త అంటే బైబిల్ చేసి ప్రసంగాలే చేయక్కర్లా. యేసు ప్రభు నిజమైన దేవుడు, రాబోయే టైంలో ఉన్నామని చెప్పి టైం చెప్పు చాలు. అది కూడా సేవ చేయటమే. విలియం బూత్ తన రిస్ట్ వాచ్ని అడ్డం పెట్టుకుని సువార్త చేసిన గొప్ప దైవజనుడు. కొన్ని రోజులకి ఆయన ఎవరు టైం అడగట్లేదటండి. టైం అడిగిన కాడి నుంచి ఆడు యేసు ప్రభు గురించి చెప్తాడు, అడగమాకండి అనేవాళ్ళు. ఇలా కాదని విలియం బూత్ అట సాయంత్ర సమయంలో ముఖానికి రంగేసుకొని ఫ్యాంటీ షర్టు పైకి మడత పెట్టుకొని జనం రద్దీగా ఉండే కూడలి సెంటర్లో జనం ఎక్కువ మంది ఉండే చోటకెళ్ళి పల్టీలు, దాన్ని ఏమంటారు, పిల్లి మొగ్గలు, పిల్లి గంతులు వేసేవాడంట. ఏది సర్కస్లో బఫూన్ లాగా గంతులు వేస్తుంటే అందరూ ఎవడో సర్కస్ తోటి వచ్చాడు రా అని అందరూ గుబుగూడేవాళ్ళట. అందరినీ రావిచ్చి లేచి నిలబడి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన పాపుల కొరకు ప్రాణం పెట్టాడు, మీరు పరలోకం చేరాలంటే యేసయ్యని నమ్మండి. ఇక సువార్త సువార్త సువార్త. కోట్ల ఆస్తి కలిగిన వాడు ముఖానికి రంగేసుకుని 4 రోడ్ల మధ్యలో పల్టీలు కొట్టే అంత సమర్పణ కలిగిన వాడు విలియం బూత్. నువ్వు ముఖానికి రంగేసుకోకర్లా, పల్టీలు కొట్టక్కర్లా, నీ ఇంటి పక్కోళ్ళకి యేసు ప్రభువుని పరిచయం చేయి చాలు. నీ అయిన వాళ్ళకి సువార్త చెప్పు చాలు. ఒక్క ఆత్మనైనా నువ్వు జీవించి ఉండగా దేవుని మందిరానికి నడిపించు. నీ గుడారమును దేవుడు సంతోషంతో నింపుతాడు. స్తోత్రం చెప్పండి. కొన్ని రోజులకి ఈయన పల్టీలు కొడదండికి జనం వచ్చేవాళ్ళు కాదట.
అప్పుడు ఆ లావిడ్ని అడిగాడు, అమ్మాయి క్యాథరిన్, ఏంటి చెప్పండి, మనం సువార్త చేయకుండా ఎలా బ్రతుకుతాము? కానీ ప్రజలు సువార్తకు లోబడడం లేదు. నేను చేసే ప్రయత్నాలు కొంతకాలం తర్వాత ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలి. వాట్ కెన్ ఐ డూ? చెప్పండి, ఏం చేయమంటారు? ఇప్పుడు నీ ముఖానికి రంగేస్తా అన్నాడటండి. ఆ దైవజనుడు భార్య ముఖానికి రంగేసి చీర కొంగు చింపేసి మసక వెలుతురుండగా జనం రద్దీగా ఉండే రోడ్ల మధ్య నుండి పరిగెత్తమన్నంట పెళ్ళాన్ని. ఇవాళ పాస్టర్ గారు అంటే రాయల్టీ, అఫీషియల్, డిగ్నిటీ. బట్ట నలగకూడదు, పౌడర్ చెరగకూడదు. తప్పని కాదు నా బాధ. సేవా భారం నీకెంత ఉంది? ప్రియ విశ్వాసి, నీ సేవా భారం ఎంత ఒకసారి ఆలోచన చేయి. క్యాథరిన్ బూత్ యేసయ్య కోసం ముఖానికి రంగేసుకొని జాకెట్ పవిడి కొంగు చింపేసుకొని జనం రద్దీగా ఉండే బజార్లో మసక చీకట్లో సేవ్ మీ సేవ్ మీ సేవ్ మీ అంటూ పరిగెత్తేదంట. వెనకాల ఈయన పరిగెట్టేవాడు అంట ముఖానికి రంగేసుకొని. వీళ్ళిద్దరూ జనానికి గుర్తు దొరికే వాళ్ళు కాదు. కానీ ఒకటి జనానికి అర్థమైంది, ఆడెవడో ఆ అమ్మాయి వెనకాల పరిగెడుతున్నాడు రా. అబ్బాయి వెనకాల ఎవడన్నా పరిగెడితే రాడు, కానీ అమ్మాయి వెనకాల పరిగెడితే ఊరంతా వచ్చింది. ఈ కుర్రాళ్ళందరూ, ఈ మగవాళ్ళందరూ వీళ్ళిద్దరు వెనకాల పరిగెడితే వీళ్ళిద్దరూ సందులన్నీ తిరిగి చర్చిలోకి వెళ్ళి చెరువు తలుపు వెనకాల నిలబడేవాళ్ళు అంట. అరే ఆడెవడో ఆ అమ్మాయిని చర్చిలో తీసుకొచ్చాడు రా, పదండ్రా. అందరు లోపలికి రానిచ్చి భార్య భర్తను తలిపేసి గడబెట్టి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నా ప్రియ గ్రామస్తులారా యేసై నమ్ముకోండి, యేసై మీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, రక్షణ ఇచ్చేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు, నరకం తప్పించేవాడు, సువార్త చెప్పాడు భార్య భర్తలు ఇద్దరు. అలా సేవ చేసి కొన్ని వేల సంఘాలు కట్టి సాల్వేషన్ ఆర్మీ అనే ఒక సంస్థను స్థాపించాడు. ప్రపంచవ్యాప్తంగా సాల్వేషన్ ఆర్మీ సంఘాలు, ఇండియా దేశంలో కూడా సాల్వేషన్ ఆర్మీ సంఘాలు ఉన్నాయి. ప్రియులారా, ఎంత గొప్ప దైవజనుడు! మన దేశస్థుడు కాదు, స్కాట్లాండ్. ముక్కు ముఖం మనకు తెలియదు, కానీ ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే సేవా భారం, ఆత్మల భారం వాళ్ళ దగ్గర మనం చూడాలి. అది మనం కలిగి ఉండాలి. ఇస్సాకారీలు అనుకోవచ్చు, 12 గోత్రాల్లో మాది ఒక గోత్రం, మా మట్టుకు మేము వెళతాం, బలులు అర్పిస్తాం, తిరిగి వస్తాం, మిగతా వాళ్ళతో మాకేంటనుకుంటే ఇస్సాకారు గురించి నువ్వు నేను నేర్చుకునేదేం లేదు. కానీ ఇస్సాకారీలు జనములను కొండకు పిలిచిన జాతి. నీకుందా సేవా భారం? నీకుందా ఆత్మల భారం?